వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో మనము వర్ణం సిల్క్లో లేటెస్ట్ కలెక్షన్స్ అంటే అది కూడా విత్ డిఫరెంట్ బార్డర్ తోటి మంచి కలర్ కాంబినేషన్తో వచ్చాయి. అవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి స్టీల్ గ్రే కలర్. సో వండర్ఫుల్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు మంచి గ్రే కలర్లో తీసుకున్నాము. పైన వచ్చేసి కంప్లీట్ బ్లాక్ బార్డర్ లాగా తీసుకుని అవుట్లైన్ వచ్చేసి పింక్ కలర్లో చేసాము. అది కూడా విత్ టెంపుల్ డిజైన్ తోటి సారీ మొత్తం కూడా ఒక స్మాల్ చెక్ స్టైల్లో డిజైన్ అనేది వెళ్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే బార్డర్ అనేది రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారు. సో మంచి టెంపుల్ బార్డర్ లాగా తీసుకున్నారు. మీనా వర్క్ స్టైల్లో అనేది మంచి కలర్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాము. సో అది కూడా ఒక సర్కిల్ డిజైన్ లాగా తీసుకుని కంప్లీట్ బార్డర్ అనేది డిఫరెంట్ స్టైల్ అనేది డిజైన్ చేశారు. అండ్ వండర్ఫుల్గా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్గా ఇచ్చారు. అండ్ పళ్ళు పట్టుకొచ్చేటికి బ్లూ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఎక్సలెంట్గా ఇచ్చారు. బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటికి మనకు గ్రేలోనే ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రింట్ వీవింగ్ అనేది హైలైట్ చేశారండి. లైట్ వెయిట్లో సింపుల్గా పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఎక్సలెంట్గా ఇచ్చారు కలర్ కాంబినేషన్. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1250 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే వచ్చేసి మనకు మంచి పికాక్ బ్లూ కలర్తో వస్తుంది. ఇప్పుడు వండర్ఫుల్గా ఇచ్చారు. మెయిన్ బార్డర్ కాన్సెప్ట్ అనేది ఈ శారీస్కి చాలా బాగా ఇచ్చారండి. సో ఇందులో కూడా వచ్చేసి మంచి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి తీసుకున్నారు. సేమ్ పైన బ్లాక్ బార్డర్లో తీసుకున్నారు. కింద బార్డర్కి వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది ఇచ్చారు. వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ పళ్ళు పాటు కూడా మనకు బ్లూ కలర్ పళ్ళు అనేది తీసుకున్నారు. బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సేమ్ మనం పళ్ళు ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ లాగా స్మాల్ డిజైన్స్ తోటి తీసుకుని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి రస్ట్ కలర్కి సిల్వర్ జరీ తోటి వివింగ్ అనేది ఇచ్చారు. జస్ట్ మనకు 1250 రూపీస్ మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ చేస్తున్నాం. వర్ణం సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఇటువంటి శారీస్ అనేది చిన్న చిన్న పార్టీ వేర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ 100% ఫాలింగ్ మెటీరియల్తో వస్తుంది. అండ్ పైన బార్డర్ కూడా మనకు బ్లూ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాము. శారీ మొత్తం కూడా ఒక సెల్ఫ్ వీవింగ్ అనేది హైలైట్ చేశారు. అది కూడా చూసారు బాగా గమనించినట్లయితే ఒక సెల్ఫ్ వీవింగ్ అనేది డిఫరెంట్గా ప్రింట్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే కంప్లీట్ సిల్వర్ జరీ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అందులో కూడా వచ్చి మనకు విత్ వెరిఫికేషన్ కోసం బ్లూ కలర్లో వచ్చేసి మిడిల్ అంతా కలిసి సిల్వర్ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే పళ్ళులో కూడా మనకు సిల్వర్ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో పళ్ళులో కూడా మనకు సిల్వర్ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి వీవింగ్ అనేది చేంజ్ చేస్తారండి. యాక్చువల్గా ప్రతి శారీలోనూ ఒక వీవింగ్ అనేది వస్తుంది. ఒక బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి వీవింగ్ అనేది చేంజ్ చేసి జస్ట్ మనకు 1250 రూపీస్ మనకు బెస్ట్ ఐటెంలో ఇచ్చారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి కంప్లీట్ బాటిల్ గ్రీన్ కలర్, ఇంక్ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే ఎట్లా వస్తుందో అలా డబుల్ కలర్ వీవింగ్ లాగా ఇచ్చేసి దానికి కూడా మనకు కంచి బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో దీని కూడా పైన వచ్చేసి 2 ఇంచెస్ స్టైల్ బార్డర్ అనేది తీసుకున్నారు. శారీ మొత్తం కూడా వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు కంచి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. చాలా బాగా ఇచ్చారు. బార్డర్ అనేది కూడా ఆల్మోస్ట్ మనకు 8 ఇంచెస్ టు బార్డర్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. పళ్ళు కూడా మనకు టిష్యూ పళ్ళు లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా సన్న వీవింగ్ స్టైల్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి. వర్ణం సిల్క్లో చాలా లేటెస్ట్ కలెక్షన్తో వచ్చింది. ఇది కూడా కంప్లీట్ మనకు బార్డర్ అనేది మనకు పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్ అనేది ఇచ్చేసి బార్డర్ అనేది కూడా మనకు దాంట్లో యాక్చువల్గా రాణి పింక్ స్టైల్లో బార్డర్ అనేది ఇచ్చేసి జరీ వీవింగ్ అనేది హైలైట్గా చేశారు. చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారండి వర్ణం సిల్క్లో. అండ్ వర్ణం సిల్క్ ఏంటంటే లైట్ వెయిట్తో వస్తుంది. మనకి ఈజీగా అనేది మనకి మెయిన్నెస్ అనేది ఈజీగా అవుతుంది. కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా కనుక చాలా బాగుంటుంది. చిన్న వచ్చిన పార్టీస్ వేర్కి డిఫరెంట్గా కనబడాలంటే ఇట్లాంటి సారీస్ అనేది కంపల్సరీ ట్రై చేయాల్సింది. సో దీనికి వచ్చేసి కూడా మంచి గ్రే కలర్కి స్టీల్ గ్రే కలర్కి బ్లాక్ కలర్ తీసుకున్నారు. కంప్లీట్ అది కూడా జరీ వీవింగ్ తోటి చాలా హైలైట్గా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా బాక్సెస్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారండి. చాలా బాగా ఇచ్చారు. ఫుల్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఎలాగే ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి కింద బార్డర్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ స్టైల్లో బ్లాక్ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ వీవింగ్ తోటి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 1 మీటర్ కొంగ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకు గ్రే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మంచి మెజంతా పింక్ కలర్లో ఇచ్చేసి అందులో కూడా మంచి రాయల్ బ్లూ కలర్లో కాంబినేషన్తో డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా అనేది క్రాస్ డిజైన్ తోటి ఆల్మోస్ట్ వెళ్తుంది. అండ్ పళ్ళు పాటు కూడా పింక్ కలర్లో పళ్ళు అనేది తీసుకున్నారు. అండ్ ఈ శారీస్ కన్నింటికి ఏంటంటే ప్రతి ఒక్క దానికి వర్ణం సిల్క్లో బార్డర్ అనేది చాలా హైలైట్లో ఇస్తున్నారండి. ఇందులో వచ్చేసి కూడా మనకు ఆల్మోస్ట్ మనకు 7 ఇంచెస్ టు 8 ఇంచెస్ స్టైల్లో బార్డర్ తీసుకున్నారు. సో బార్డర్లో కూడా మనకు బ్లూ కలర్ లాగా ఇచ్చేసారు. అందులో కూడా మనకు సిల్వర్ జరీ గోల్డ్ జరీ వీవింగ్ లాగా ఇచ్చేసి కింద వచ్చేసి ఆరెంజ్ కలర్లో తీసుకున్నారు. వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఈ సారీ చాలా హైలైట్ అని చెప్పాలి. సో చాలా వండర్ఫుల్గా ఇచ్చారండి. పళ్ళులో పింక్ కలర్ అనేది ఇచ్చేసారు. బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో ఇటువంటి శారీస్ కానీ బ్లౌజులు కానీ కొంచెం ప్యాటర్న్ బ్లౌజులు కానీ ఏమైనా కుట్టించుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి. సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోరా సిల్క్ లాగా వస్తుంది. అండ్ ఈ శారీ మొత్తం కూడా ఇది కూడా వచ్చేసి పైన కడ్డీ బార్డర్ లాగా హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా క్రాస్ డిజైన్ తోటి హైలైట్ అవుతుంది. ఒక మిడిల్లో మాత్రమే మనకు వర్ణం సిల్క్ అనేది కొద్దిగా హెవీగా డిజైన్ తీసుకుని అందులో కూడా సిల్వర్ టచ్ అనేది ఇచ్చారు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ అదే స్లైన్స్ ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా ఓవరాల్
సారీ మొత్తం కూడా కంప్లీట్ క్రాస్ లైన్స్తో వస్తుంది, 100% క్రాస్ లైన్తో వచ్చి ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా కంఫర్టబుల్గా వస్తుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేప్పుడు కూడా పళ్ళులో అనేది మనకి వీవింగ్ స్టైల్ అనేది హైలైట్ అవుతుంటుంది. బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. జస్ట్ ఓన్లీ 1250 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్లో ఇస్తున్నాము. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్గా ఇచ్చారండి. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క శారీలో కూడా డిజైన్ ఎక్సలెంట్గా ఇచ్చారండి మోడల్. సో దీనికి వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, పైన పింక్ కలర్లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకు వీవింగ్ స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 4 to 5 ఇంచెస్ స్టైల్లో బార్డర్ని తీసుకొని అందులో ఒక యాంటిక్ జరీ స్టైల్ ఒక జస్ట్ మనకు ఒక కొమ్మలాగా ఫ్లవర్ వచ్చేటట్టు కూడా క్రియేట్ చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇలాగే వెళ్తుంది. అంటే పళ్ళు పాటు తీసుకుంటే టిష్యూ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్కి వచ్చేప్పటికి వీవింగ్ అనేది చేంజ్ చేశారు. సో సారీ మొత్తం కూడా దీనికి సన్న బుట్టి లాగా వస్తుంది. బ్లౌజ్కి వచ్చేప్పటికి కంప్లీట్ ఒక వీవింగ్ స్టైల్ బట్ సో కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చేటప్పుడు చేంజ్ చేసేటట్టు కూడా డిజైన్ అనేది తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా రిచ్గా వచ్చేటట్టు క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్. అండ్ చాలా రేర్గా వస్తుందండి కలర్. చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ ఇచ్చారు. మంచి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ చిన్న పింక్ లాగా వచ్చేసి మనకు బార్డర్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం కూడా మనకు వీవింగ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే వీవింగ్ అనేది హాఫ్ మీటర్ కొంగ అనేది హైలైట్ అవుతుంది. బ్లౌజ్కి వచ్చేప్పటికి డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క సారీ కూడా ఏంటంటే మన బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఈ సారీకి వచ్చేసి మన కింద బార్డర్ వచ్చేసి యాంటిక్ జరీ బార్డర్ లాగా ఇచ్చేసేసి వితౌట్ బార్డర్ అని చెప్పాలి. సో ఆ బార్డర్ మీద వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ లాగా యాంటిక్ జరీ లాగా ఇచ్చేసి వీవింగ్ తోటి ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా అల్టిమేట్ ఉంటుందండి. ఈజీగా అనేది మనకు మెయింటెన్స్ చేసుకోవచ్చు. సో ఇవాళ చూసారు కదా వర్ణం సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో ఏవైతే నస్తాయో జస్ట్ స్క్రీన్ షాట్ ఇసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో ఇవాళ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వెళ్తే మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.